హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్టర్ 1 year. అంటే నేనే కొంచెం బిజీగా ఉండి చేయలేదు అనుకోండి. ఇంకా కొంచెం ఆఫీస్ పని మీద, బిజినెస్ పని మీద ముంబై వెళ్తున్నా. ఎలాగో ట్రావెల్ బ్లాగ్ కదా కొడుతున్నా. సో ఇప్పుడైతే రీచ్ అయిపోయినా ఎయిర్పోర్ట్కి. సో చెకింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అవన్నీ చెక్ చేసుకొని లోపలికి వెళ్ళాక మళ్ళీ క్యాచ్ అప్. చాలా రోజుల తర్వాత వచ్చినాయి కదా, అసలు ఏం తెలుస్తలేదు, భయం అవుతుంది. సో ఫైనల్గా అయితే వెళ్తున్నా. ఇండిగో అయ్యారు. ఇదిగోండి గేట్ నెంబర్ 11 అంటా. సో నేనే ఫాస్ట్గా వచ్చేసిన. ఏం చేస్తాం, మన హైదరాబాద్ ట్రాఫిక్ మీద నమ్మకం లేదు కదా. సో అందుకే 1 hour ముందే వచ్చిన. సో నాకైతే ఏం టెన్షన్ లేదు, ప్రశాంతంగా కూర్చున్నా. కాసేపు మనం కూడా ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ మా వాళ్ళు చాలామంది వర్క్ చేస్తారు ఎయిర్పోర్ట్లో, కానీ ఎప్పుడు కలవలేదు. ఇప్పుడు అదే టైం దొరికింది కదా అని కలిసి చేస్తాం. ఇప్పుడు మనం కొంచెం తొందర వచ్చినందుకు కాస్త సో విజిబిలిటీ అవి చూడడానికి బాగుంది. మనది గేట్ నెంబర్ 11, కానీ 12లో కూర్చున్నాం ఎందుకంటే ఛార్జింగ్ పోర్టల్ కోసం. నేను కూడా ఇక్కడ వర్క్ చేస్తే ఎంత బాగున్నాను. మస్తు ఉంది రోజు. దాదాపు ఒక 1000 ఎకరాలు ఉంటుంది మొత్తం ఇదంతా. మస్తు అనిపిస్తుంది అబ్బా. నాకైతే కొన్ని కామెంట్లు వచ్చినాయి, ఒక 1 year నుంచి వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని. సింపుల్గా చెప్పాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే వీడియోలు చేద్దామని. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, జాబ్ ప్రాబ్లం వల్ల, జాబ్ చేయడం వల్ల అసలు టైం దొరకకపోవడం వల్ల, అసలు ఎట్లా అంటే చేద్దాం అనే సిచ్యువేషన్ వచ్చేసరికి మైండ్లోకి ఇంకోటి వచ్చేస్తుంది, ఇంకా చెయ్యొద్దు అని. అంటే తర్వాత చూసుకుందాం అట్లా. అందుకనే ఇంకా చేయలేదు. ఇప్పుడు యాక్చువల్లీ రెగ్యులర్గా చేద్దాం అనుకున్నా, కానీ నాకు కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లమ్స్, ఇంకా ఎడిటింగ్ చేయడానికి టైం దొరకలేదు. సో అవన్నిటికీ కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినాయి. సో నాకు కూడా అనిపించింది ఇంకా వీడియో స్టార్ట్ చేయడం బెటర్. ఎందుకంటే ఒకనొక స్టేజ్ వరకే కొన్ని బిజినెస్ మీటింగ్స్, బిజినెస్ అయినా ఏదైనా చేయగలుగుతాం. సో తర్వాత జస్ట్ లైఫ్ ఎంజాయ్ అని. సో నాకైతే రియలైజ్ అయిపోయినా. సో అందుకే మళ్ళీ స్టార్ట్ చేయబోతానని ఫిక్స్ అయిపోయినా. సో ఈ ట్రిప్కి వెళ్ళి ఇక కంటిన్యూస్గా వీడియోలు చేద్దామని అనుకుంటున్నా. ఇంకా ఒక్కటి ఏంటంటే, అయినా సరే నేను లాస్ట్ 1.5 year నుంచి ఎక్కువ వీడియోలు చేయట్లా, కానీ చేసిన 4-5 వీడియోస్ అయినా బాగా హెల్ప్ అయినాయి. అంటే ఒక వ్యూస్ మాత్రం బాగా హెల్ప్ అయినాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని కొంచెం నేను కూడా కన్సర్న్ చేసుకొని ఇంకా కొంచెం టైం తీసుకొని అట్లా. లైట్ చూడండి ఎట్లా ఎగురుతుంది. ఇంకోటి కూడా రెడీ ఉంది, టైం పాస్. యాక్చువల్లీ ట్రిప్ వచ్చేసి 3 days అనమాట. ఇవాళ, రేపు, ఎల్లుండి. కొంచెం బిజినెస్ ట్రిప్ అనుకోండి ఇంకా. సో కొంచెం పనులు ఉన్నాయి. సో ఆ పనులన్నీ చేసేసుకుంటే నేను సాటర్డే వరకు ఇంకా అక్కడనే కాబట్టి కాస్త ఒక 3-4 వీడియోలు అయితే కొడతా. అది మ్యాటర్ అనమాట. సో ఇంకా నాకు ఒక 30 minutes టైం ఉంది. సో అప్పటి వరకు ఖాళీగా కూర్చొని ఏం చేద్దామని ఛార్జింగ్ పోర్టల్ దొరికింది, నేను ఛార్జింగ్ పెట్టేసిన. ఫ్లైట్ అయితే డిలే అంట, 20 minutes డిలే చూస్తున్నా అక్కడ. 5009 ఫస్ట్ ఉంది చూడండి, అది ఆలస్యం అయ్యింది అంట. 5019 గేట్ నెంబర్ 11. నేనైతే 12లో కూర్చున్నా, ఎందుకంటే గేట్ నెంబర్ 11 దగ్గర మనకేం లేదు, ఐ మీన్ ఛార్జింగ్ పోర్టల్స్ లేవు. సో అందుకని ఇక్కడ కూర్చున్నా. ఈ డిలే వల్ల నాకే బొక్క టైం. ఫ్లైట్ డిలే అని నేను కూడా ఫ్లైట్లో చూసుకుంటూ కూర్చున్నా. మరి ఏం చేస్తాం, ఇంకా 30 minutes టైం ఉంది.
ఆకాశమే హద్దులేరా సినిమా లాగా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు. చిన్న చిన్న విమానాలు. ఇది సెకండ్ టైం అనౌన్స్మెంటు. ఒక ఫస్ట్ 20 minutes అన్నారు, తర్వాత ఇప్పుడు 25 minutes అంట. ఇప్పుడు టోటల్గా 2 o'clock రావాల్సిన ఫ్లైట్ 2:45కి వస్తుంది అనమాట. మరి ఇంత అది నేను ఎక్కడ మిస్ అవుతుంది అన్నట్టు ఆన్ టైం వచ్చిన. చూద్దాం, మేబీ ఇదే అనుకుంటున్నా. మినిట్స్ డిలే సుక్కలే. చూద్దాం అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో. వచ్చేసినాం. మధ్యలో అయితే స్నాక్స్ ఆర్డర్ చేసిన. సో ఇది అనమాట, వెజ్ ఆర్డర్ చేసిన. సో దీనికి ఒక 400. సో నాకైతే ఫుల్ బోర్ కొట్టింది. పైన సిగ్నల్స్ కూడా లేవు కదా, ప్రశాంతంగా సినిమా పెట్టుకుని కూర్చున్నా. లేటెస్ట్ మీకు కూడా తెలిసి ఉంటుంది, ఇంకా సూపర్ బ్లాక్ బస్టర్, సూపర్ హిట్. సో అందుకని ఇంకా లక్కీ భాస్కర్ పెట్టుకొని చూసుకుంటూ కూర్చున్నా. సో క్లైమేట్ అయితే మస్తు అనిపిస్తుంది పైకి వెళ్ళాక. బట్ ఎండ కూడా అట్లనే కొట్టింది కాస్త. ఓకే, బాగానే రన్ అవుతుంది. ఫైనల్లీ 2 hours తర్వాత, 2 hours కాదు 2.5 hours తర్వాత రీచ్ అయిపోయినాం ముంబై. చూద్దాం. ఫైనల్లీ వచ్చేసినాం. మా కొలీగ్స్ కూడా రావాలి, వాళ్ళ కోసం వెయిటింగ్. వస్తే పోతా, రాలేదు అంటే నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే రూమ్కి వెళ్దాం అనుకుంటాను. హోటల్ బుక్ చేసుకున్నాం కదా ఎలాగో, దానికి వెళ్ళిపోతాం. కాసేపు వెయిట్ చేయాలి బై. వచ్చిపోవాల్సి వస్తుంది ఈ క్యాబ్లోకి. ది క్యాబ్స్ బట్ నో క్యాబ్ విల్ బి బుక్ స్టిల్ నౌ. తీరుంది ముంబైలో, అసలు నేను కూడా గమనించలే ఎంత పెద్దగా ఉంది చూడండి. ముంబైలో ఆటో బుక్ చేయాలన్నా, క్యాబ్లు పట్టుకోవాలన్నా సుక్కలే. ఒక్క ర్యాపిడో, ఓలా ఏది రావట్లేదు మొత్తం. 4 o'clock 4:10కి దిగితే ఇంకా బయటికి కూడా ఇంక వెళ్ళలేదు. హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా ఎగ్ బిర్యానీ, దమ్ బిర్యానీ నాకు. ఫైనల్లీ రూమ్ కూడా వచ్చేసిన. సో ఇది పరిస్థితి. 1 minute. ఎస్, నేనైతే వచ్చేసిన. ఫుల్ టైర్డ్ అయిపోయినా, నేనైతే ఫుల్ ఆకలి మీద ఉన్నా. సో ఇది రూమ్ అయితే అన్నీ చూపిస్తా. బాగానే ఉంది, సేమ్ మన హైదరాబాదే గుర్తొస్తుంది నాకైతే. ఓకే, అమ్మో ఇళ్ళకి వెళ్ళి దొంగితే పడిపోతా. ఫుల్ టైర్డ్ అయిపోయినా, ఇంకేముంది అవి ఫ్రెష్ అయ్యి మళ్ళీ అన్ని ఛార్జింగ్ గీజింగ్ అన్నీ పెట్టేసుకోవాలి. ఫైనల్లీ రీచ్ అయిపోయినాం. అందరూ ఒక రేంజ్లో ఉన్నారు. బాగా ఆకలిస్తుంది. బీచ్ ఉంది అంటారు, నాకు బీచే కనబడతలేదు. ఓ ఇప్పుడు కనబడ్డది, సరిగా చూస్తే కనపడుతుంది గైస్.
వావ్, మీకు కూడా చూపిస్తా చూడండి. ముంబైలో బీచ్ ఫోటోలు తీద్దామా? यस भाई. ఇలా బీచ్ చూస్తే అసలు అంటే ఈ అలలు అక్కడ వెదర్ అన్నీ చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అబ్బా. ఆ ఫీలింగే వేరు. అంటే మనకు కొంచెం హైదరాబాద్ కదా, మనకి సముద్రాలకు కొంచెం దూరం కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళినా మనం కొంచెం మస్తు రిలీఫ్ అయిపోతాం. ప్రశాంతంగా చల్ల గాలి, అలలు సూపర్ ఉంది. దాదాపు ఆల్మోస్ట్ 14 hours మీటింగ్. ఏం చేయాలి, పిచ్చి లేస్తుంది. యాజ్ పర్ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, ఐ హ్యావ్ టు వర్క్ 70 hours per week. 14 hours per week per day we are doing that. ఇవాళ అదే చేయించిండ్రు మాతోటి. కాళ్ళు గుంజుతున్నాయి, పిక్కలు పట్టుకున్నాయి. ఏందో వీడు చూడండి, పొద్దున్న నుంచి మాట్లాడలేడంట, ఇప్పుడు స్టార్ట్ చేసిండు వీడోడు. మామూలు సుక్కలు కాదు ఈరోజు, ఎక్కడ పట్టుకున్నాయి. పని మాటలు ఎవరో దగ్గర మార్నింగ్ చాలా ఫైనల్లీ కరెక్ట్ 11 గంటలకు వచ్చినాము. ఎక్కడికి? రెస్టారెంట్. అంటే అందరి పాట అనుకోవాలి. సరే ఉన్నాం ఆడ చూడండి. దీనికి ఎప్పుడు ఏం చేయాలనో తెలియదు. ఏం చేయాలి? నైట్ 11:30 అవుతుంది, ఇంకా హోటల్లోనే ఉన్నాము. వీడైతే అవుట్ అయిపోయాడు, సూపు తాగుతున్నాడు కండిషన్ రావడానికి. నాకు అర్థమైంది, అయినా సరే అట్లున్నాం. ఎప్పుడో ఏందో మళ్ళీ ఎప్పుడు వస్తామో కూడా తెలియదు కదా. హాయ్ చెప్పరా. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బయటకు పోదామన్నా, ఏడికి పోదామన్నా, హోటల్కి పోదామా? అరౌండ్ 1 అవుతుంది ఇప్పుడు, 1:15. ఇప్పుడు వచ్చేసినాము. ఫుల్ టైర్డ్ అయిపోయినాం కూర్చొని ఇవాళ. బాబా కాళ్ళు అయితే బీగుతున్నాయి. ప్రశాంతంగా వండుకోవాలి. ఇంకా రేపు నాకు 2:45 ఫ్లైట్ ఉంది. సో అప్పటివరకు వండుకుంటే వేరే ఆప్షనే పెట్టుకొని ఇంకా చాలా గుడ్ నైట్, మార్నింగ్ కలుద్దాం. ఇవాళ లాస్ట్ డే. వావ్, ఇక్కడ అంధేరి రైల్వే స్టేషన్ దగ్గర మెట్రో స్టేషన్, రైల్వే స్టేషన్ రెండు ఒకే దగ్గర అనమాట. సినిమాలో చూడటానికి తప్ప ఇట్లా ఎప్పుడు చూసిందిలే.
జనాలు చూడండి ఎట్లున్నారు ఎంఎంటీఎస్లో. చలో ఫ్లైట్ 2:45. అప్పటిదాకా అట్ట ఒక రౌండ్ వేసి వచ్చి ఫ్రెష్ అయిపోవడమే. నేనైతే రెడీ అయిపోయినా, ఇంకా డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి పోవడమే. తిరుగుదాం అంటే టైం కూడా దొరకట్లేదు. సో జంప్. మళ్ళీ చెక్అవుట్ కూడా అయిపోయింది. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 12:45. సో మనకు 2:45 కాబట్టి ఇంకో 1 అవర్ ఉంది. 1 అవర్ వరకు ఏమైనా చేయొచ్చు. భయ్యా అసలు హైదరాబాద్ అనుకున్నా కానీ హైదరాబాద్ కన్నా ఘోరం కూడా ముంబై అన్నమాట. సరే ఎక్స్పెక్ట్ చేయలే నేను అసలు ఇట్లా ముంబై పెద్ద సిటీ కదా. అయితే వచ్చేసిన, మళ్ళీ ఎప్పుడు వస్తా కూడా తెలియదు. ఇంకో 1 అవర్ టైం ఉంది మనకు. అప్పటి వరకు కాసేపు లోపల ఎంజాయ్ చేద్దాం. అబ్జర్వ్ చేయలేదు కానీ చాలా పెద్దదే. మామూలుగా లేదు ఇదంతా, మామూలుగా లేదు. టర్మినల్ 1 ఎట్లుందంటే టర్మినల్ 2 ఇంకెట్లుంటుంది. ఎంత సింపుల్గా ఉంది చూడండి. ఇక్కడ డైరెక్ట్ బస్సులు వచ్చి తీసుకుపోతున్నాయి కాబట్టి బాగుంది. మన గేట్ నెంబర్ 9 వెయిట్ చేయాలి. వచ్చేసినాం తొందరనే. క్యూ అంటే చాలా ఒక 1/2 అవర్. మస్తుంది దగ్గర నుంచి చూస్తే. బోర్డింగ్ అయితే దొరికింది, వెళ్తున్నా. మరి చిన్నాను ఇదే అనుకుంటా. ఇదే కూడా కదా. బాగుంది కదా.
ఉంది. రన్వే మీదకి వచ్చింది. నేను చిన్నప్పటి తంది విమానం టైలర్ ఎంత చిన్నగా ఉంటాయో అనుకున్నా, ఈ లారీ టైలర్ మించిపోతాయి చూడండి. మన 21 ఎక్కడ? దిస్ ఇస్ ఇదే మన సీటు. ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి. అవును కదా. ఎక్స్పెక్ట్ చేసినంత కాదు కానీ సేమ్ 2 days బ్యాక్ ఎట్లా వచ్చినామో సేమ్ అట్లనే ఉంది. సో కానీ కొంచెం ఈసారి విండో సీట్ తీసుకున్నాం అనుకున్నా. నా దరిద్రం ఏంటంటే ప్రతిసారి విండో సీట్ మాత్రం రాదు నాకు. మనం 21B కదా, మళ్ళీ ఎవరన్నా చూసి 21B. సో ఐఎమ్ ఓకే. ఇక్కడ నుంచి చాలా పెద్ద ఫ్లైట్. కొంచెం 4 o'clock వచ్చినాం కాబట్టి 5 minutes వెయిట్ చేయాల్సి ఉంటుంది. బోర్డింగ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి వచ్చినాం కదా. యాక్చువల్లీ ఏమైందంటే వాళ్ళు బెస్ డాటర్ అనమాట. సో వాళ్ళ సీట్ అయితే మనకి ఇక్కడ విండో సీట్ దొరికింది. మంచిగా మనకి విండో సీట్ ఇచ్చిండ్రు. వాళ్ళ మధ్యలో కూర్చున్నారు. అంటే మనం కూడా అంటే ఈ వ్యూ విండో సీట్కి చూడాలని చాలా రోజులు అంది అనుకున్నాం, కానీ ఎప్పుడు దొరకలే. కానీ ఈరోజు ఓకే, హ్యాపీ. హైదరాబాద్ అయితే వచ్చేసినాం. సో అరౌండ్ 145 minutes. సో నాకైతే బాగా అనిపించింది ఈ రిటర్న్ జర్నీ. సో ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా చేసినాం. చుక్కలే అందే మీద ప్రశాంతంగా నడుచుకుంటాం. బాబిన్ని ఆపరా స్వామి అంటనే అంటే ఆపడంట జంక్షన్గా. మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకోవాలి ఇప్పుడు. ఫైనల్లీ బయటికి అయితే వచ్చిన, కానీ క్యాబ్స్ దొరకడం మాత్రం కష్టంగా ఉంది ఇక్కడ. సో ట్రిప్ అయితే కంప్లీట్. నిజంగా చెప్తున్నా, ఇంకా మళ్ళీ వీడియోస్ కంటిన్యూ చేసేస్తా. మీరు కూడా కాస్త సపోర్ట్ చేయండి.